నేను మీ రామకృష్ణ. ఈనాటి వార్త వివరాలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన దిశ సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తే ఎన్డీఏలో కేంద్ర మంత్రిగా ఉన్న తాను ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖలతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తానని చెప్పారు. జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు పనుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పీఎం ఆవాస్ యోజన, టిడ్కో ఇల్లు, జల్ జీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తదితర శాఖలపై అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించుకోవాల్సి ఉందన్నారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో గత ఏడాది ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 230 కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్లిపోయాయని, గడిచిన 5 ఏళ్ల లెక్క చూస్తే 1000 కోట్లకు పైగా పనులు చేసుకోలేకపోయామన్నారు. ఇది క్షమాహారం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ నిధులతో ఉద్యానంలో గత ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందన్నారు. పాత పథకానికి చెందిన ట్యాంకులను మళ్లీ వినియోగిస్తూ ఇప్పుడు తాగేందుకు నీరు కూడా రాకుండా చేశారన్నారు. ఆంధ్రవలస శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో పెద్ద కుంభకోణమే చేసిందని ఆరోపించారు. ఇల్లు కట్టని వారికి డబ్బులు వేసి కట్టిన వారికి మొండి చేయి చూపారని, తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొండకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసే అప్పలనాయుడు, నరసనపేట, పలాస, శ్రీకాకుళం శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి, గోపి శిరీష, గొండి శంకరు వారి నియోజకవర్గాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలక్ష్మి, 33 ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. దిశ కమిటీ మీటింగ్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సక్రమంగా రాష్ట్రంలో, జిల్లాల్లో ప్రాంతాల కార్యక్రమాలకి వినియోగిస్తున్నారా లేదా అనేది విజిలెన్స్ అండ్ మానిటరింగ్ దాని మీద ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన 20 పాయింట్ కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు, స్థానిక శాసనసభ్యులు ముఖ్యంగా బెందాలం అశోక్ గారు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఏ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ ఈరోజు చేసినా సరే గత 5 సంవత్సరాలు క్రిందటి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, వాళ్ళు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు, దానివల్ల ఈరోజు ఇంకా కూడా ఆ ఇష్యూస్ ఏవైతే ఆ రోజు ఒరిజినేట్ అయిన ఉన్నాయో దానివల్ల ఇప్పటికీ కూడా మనం అందరం కూడా దానికి ఇది చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జిల్లాకి సంబంధించినటువంటివి, హౌసింగ్, అలాగే మనకి జల్ జీవన్ మిషన్, ఇలా 2-3 డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్ని కూడా ఈరోజు రివ్యూ చేసుకున్నాం. మరి స్ట్రిక్ట్గా డైరెక్షన్స్ కూడా అధికారులందరికీ కూడా ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని, వాస్తవాలను కూడా మాకు తెలియజేసి మన ప్రభుత్వం తాలూకు కూడా తీసుకొని ఏ స్కీమ్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతికి జరగకుండా, ఎక్కడ తప్పుదో పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ టాపిక్స్ ఉండడం వల్ల అన్నీ చేయలేకపోయినప్పటికీ మరి కొన్ని టాపిక్స్ వరకు మేము డిస్కస్ చేశాం. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ కాంక్లేవ్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలోనే సమయం వృధా చేయకుండా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త తయారు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను సులువుగా పొందవచ్చునని తెలిపారు. ఎమ్మెల్యే గొండి శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొండకర్, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసనాయుడు, కూటమి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముందు ఇలాంటి కార్యక్రమం జరిగిందో లేదో తెలియదు, కానీ ఈ రోజు మన ప్రభుత్వంలో మీ అందరికీ ప్రాధాన్యత ఇస్తూ మన ప్రాంతంలో
స్కిల్స్ ని అలాగే ఎంప్లాయ్మెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం నేను ఒక మంత్రిగా అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉన్నందుకు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మన ఏరియాలో ముఖ్యంగా మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కి ఎప్పటి నుంచో నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ యొక్క ప్రాంతం మనం చూసుకుంటే మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న అనేక కారణాల వల్ల ఇక్కడ చాలా కంపెనీలు రాలేకపోయాయి. కొన్ని సెస్లు కానీ ఇండస్ట్రీ పార్క్స్ క్రియేట్ చేసిన దగ్గరికి వచ్చాయి, కానీ న్యాచురల్ గా అంత ఇండస్ట్రియల్ గ్రోత్ మన శ్రీకాకుళం జిల్లాలో జరగలేదు. దానికి అనేక ఛాలెంజెస్ కూడా క్రమేపీ వస్తూనే ఉన్నాయి. కానీ అలాంటి ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని కష్టపడి నిలబడి మన ప్రాంతంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి కంపెనీలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎక్కడ ఒకసారి మీ అందరికీ కలిసే అవకాశం రాలేదు కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా వచ్చారు. హార్ట్ఫుల్ గా మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే రెండో విషయం, ఒక మంత్రిగా నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చానంటే మా తరఫున కూడా ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ప్రాధాన్యత అనేది మీకు కూడా తెలియజేయడానికి ఒక మినిస్టర్ గా నేను అటెండ్ అయ్యాను. శ్రీకాకుళం జిల్లాలో మేము ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్ని ఆహ్వానించి మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తామని చెప్తే సుమారు 100%లో 70% పైగా ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ మీద ఈ రోజు మాకు అన్ని అర్జీలు కూడా వస్తున్నాయి. అది ఏ ఏజ్ లోనైనా అవ్వచ్చు. ఒక ఫ్రెష్ గా పాస్ అవుట్ అయినటువంటి వ్యక్తి అవ్వచ్చు, 35 ఇయర్స్ అవ్వచ్చు, 40 ఇయర్స్ కూడా కొంతమంది మేము చూస్తుంది. ఏదైనా సరే ఆ ఊరికి సంబంధించో లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా ఇష్యూ మాట్లాడతారంటే దానికంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ గురించి ఈ రోజు వస్తున్నాయి. అంటే మనకున్నటువంటి యువతరం ఏదైతే ఎక్కువ శాతం మన భారతదేశంలో ఉందని అనుకుంటున్నామో వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ మనం సరైన రూపంలో అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, నాయకత్వం మీద ఉంది. వినియోగదారులు తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. బాపూజీ కళా మందిర్లో జరిగిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోన రవికుమార్లు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వినియోగదారుల సంఘం చైర్మన్ బగాది రామ్మోహన్ రావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ వినియోగదారులకు నష్టం జరిగితే సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ సామాన్యుడి మొదలుకొని ధనవంతుడి వరకు అందరూ వినియోగదారులేనని కొనుగోలు చేసిన వస్తు సేవల బిల్లును పొంది వాటి వారంటీని అనుగుణంగా తగిన హక్కులను పొందవచ్చునన్నారు. ఒకరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం అని అది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. వినియోగదారునికి కొన్ని హక్కులు ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అందుకే మనం వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలు, పథకాలు, నగదు బహుమతులను జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే రవికుమార్ చేతుల మీదుగా అందజేశారు. తొలుత వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు డ్రగ్ కంట్రోల్, తూనికలు, కొలతలు, భారత గ్యాస్, హెచ్పీ గ్యాస్, ఉద్యానవన శాఖ, ఇతర శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను అతిథులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జి సూర్యప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డొబెల్ మీనాక్షి, డీసీ హెచ్ఎస్ కళ్యాణ్ బాబు, జీఎస్టీ సహాయ కమిషనర్ రాణిమోహన్, గంజి ఆర్ ఎజ్రాజ్, శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ నెంబర్ రౌతు సూర్యనారాయణ, బుడుమూరి శ్రీరామూర్తి, దేవిశ్రీ ఎంటర్ప్రైజెస్ గ్యాస్, ఇతర శాఖల అధికార ప్రతినిధులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నమెంట్ అది మనం కన్స్యూమర్ రేట్ కూడా మార్చారు. చాలా ఈ కామర్స్ ఇంక్లూడ్ చేశారు, వేరే రకరకాలుగా వేరే యాక్టివిటీ కొత్త యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేశారు. సో కన్స్యూమర్ డే అంటే కన్స్యూమర్ అంటే మనం కన్స్యూమర్. సో మనకు అవగాహన కావాలి. ఒక చిన్న పెద్ద ఎగ్జాంపుల్ మీకు అందరికీ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ డ్రింక్ మీరు తాగుతున్నారు, చిన్న కోల్డ్ డ్రింక్ ప్రైస్ 10 రూపీస్. బట్ తర్వాత షాప్ కీపర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారా, కూలింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పెడుతున్నారు. 10 రూపీస్ రకరకాలుగా మీ అందరికీ తెలుసా. 10 రూపీస్ కోల్డ్ డ్రింక్ 15, 14, 13 ప్రైస్లో మీకు ఇస్తున్నారు. సో మీకు అవగాహన ఉంటే ఎంఆర్పి అంటే మినిమం రిటైల్ ప్రైస్ కాదు, ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. సో ఇది చిన్న ఎగ్జాంపుల్. సో గతంలో కూడా చాలామంది కంప్లైంట్ చేశారని 10 రూపీస్కి మీరు కంప్లైంట్ కన్స్యూమర్గా పెడితే 50,000 కన్స్యూమర్ కోర్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు? చాలా మెంటల్ హరాస్మెంట్. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా మురిసిపోతుంటారు.
మా పాప చాలా బాగా సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తుందండి, మెసేజ్ పెడుతుందండి, అన్నీ మనం మురిసిపోతూ ఉంటాం. కానీ అది చట్టబద్ధంగా ఉన్నాయా లేదని మనం చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. దానిని మనం అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి, ప్రతి చట్టం మీద అవగాహన రావాలి. ఎవరు కూడా పుట్టుకతో తెలివైన వాళ్ళు కాదు. భగవంతుడు జన్మనిస్తే ఆ జన్మను మనం సార్థకత చేసుకోవాలంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలి, శోధించాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. దానిని మనం అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే కల్తీ లేని సమాజం. ఏ కల్తీ నిరోధకం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఏవైతే మన ఆరోగ్యాలు బాగుండాలని ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఏదైతే మన సమాజంలో ఉన్నటువంటి మోసాలకు గురి కాకుండా మనం బాగుండాలని ఈ చట్టాన్ని తీసుకొచ్చారో, ఈ చట్టం మీద పూర్తిగా ప్రతి ఒక్కరి పౌరుడు కూడా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మనం అందుకనే నేను అన్ని శాఖల వరకు విజ్ఞప్తి చేస్తాను. కరెంటు ఛార్జీల బాధుడిపై వైకాపా తలపెట్టిన పోరుబాట ఈ నెల 27 జరుగుతుందని విజయవంతం చేయాలని వైకాపా ఆంధ్రవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతల రవికుమార్ పిలుపునిచ్చారు. పోరుబాటుకు సంబంధించిన పోస్టర్ను ఆంధ్రవలసలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. రవికుమార్ మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం వస్తే తగ్గిస్తామని చెప్పి ప్రజలకు మోసం చేశారన్నారు. ఆంధ్రవలస రైల్వే స్టేషన్ దగ్గరలో గల వన్వే జంక్షన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైకాపా అభిమానులు, వివిధ ప్రజా సంఘాలు ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రవికుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్బుజ్జిలి జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డెపల్లి రమేష్ కుమార్, సీనియర్ నాయకులు గురుపల్లి శ్రీనివాసరావు, సుబ్బారు నేతాజీ, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరెంటు ఛార్జీల బాధుడిపై పోరుబాట అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 27వ తేదీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మనం ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలతో కలిసి ఏడీ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా చూస్తే చంద్రబాబు నాయుడు తాలూకా మార్కు రాజకీయం మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్ ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి కరెంటు ఛార్జీలను మేము పెంచాం, అవకాశం ఉంటే తగ్గిస్తాం, ఇంకా తిరిగి గ్రిడ్ నుండి మీకు ఇంకా పే చేసేట్టు కూడా ఏర్పాట్లు చేస్తాం అని చెప్పి ఈరోజు 6 నెలలు తిరక్కముందే ప్రజల మీద 15,500 కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సో దీని మీద నిరసన కార్యక్రమం మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకా ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు అన్నాడు ఏంటది, నేను సంపదను సృష్టిస్తాను. ఆయన సృష్టించిన సంపద ఇది. ఈ 6 నెలలు తిరక్కముందే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 15,500 కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ భారాన్ని ప్రజల మీద మోపాడు. ఇదంతా తీసుకొని వెళ్ళి ఈరోజు 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో ఈరోజు టెండర్లు పిలిచి అక్కడ అమరావతిలో పెడుతుంది. అంటే ప్రతి పేదవాడి తాలూకా డబ్బుని, శక్తిని, రక్తాన్ని తీసుకువెళ్ళి అమరావతిలో పెట్టుకొని ఒక పెత్తందారీ వ్యవస్థనే తయారు చేస్తున్నాడు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థను రూపొందించుకుంటున్నాడు. కానీ పేదవాళ్ళని ఉపయోగించి పేదవాళ్ళని అభివృద్ధి చేద్దామనే ఆలోచన అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదు. దీని మీద 27వ తేదీన ప్రభుత్వం మీద గట్టిగా మా పార్టీ తరఫున స్పందిస్తాం. అన్ని వర్గాలని కలుపుకొని, పార్టీ శ్రేణుల్ని, వివిధ వర్గాల ప్రజలందరినీ కలుపుకొని 27వ తేదీన ఆంధ్రవలసలో పెద్ద ర్యాలీ నిర్వహించి ఎలక్ట్రికల్ ఆఫీసులో వెళ్ళి మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కరెంట్ ఛార్జీల బాధుడిపై పోరుబాట ఈ నెల 27వ తారీఖున నిరసన కార్యక్రమం ప్రతి ఏడీఎన్ ఆఫీస్ దగ్గర కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలపై కరెంటు ఛార్జీల మీద సర్ఛార్జీల పేరిట, సర్దుబాటు ఛార్జీల పేరిట, యూజర్ ఛార్జీల పేరిట, అదనపు ఛార్జీలు అని చెప్పి సుమారు 15,500 కోట్లు క్రిందటి నెలనే ఎక్కువ భారం రాష్ట్ర ప్రజలపై వేయడం జరిగింది. అలాగే అది ఒకటే కాదు, ఈనాడు ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సబ్సిడీ ఉండేదో అది కూడా ఎత్తివేసి ఒక్కొక్క ఆ ఎస్సీ ఎస్టీ సోదరుల కుటుంబాల ఇంటికి వెళ్తే ఈ రోజు నాడు బోరును ఏడుస్తున్నారు కరెంట్ ఛార్జీలు కట్టలేమని చెప్పి. శ్రీకాకుళం నగరంలోని గోల్కొండ రైలు వీధిలో నివాసం ఉంటున్న పేద ముస్లిం మహిళ ఫాతిమా బేగం ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన సోమవారం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వారి బట్టలతో సహా అన్ని వస్తువులు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న జామియా మసీద్ కమిటీ, జామియా మసీద్ జమాత్, అలే హదీష్ మసీద్ జిల్లా మైనార్టీ నాయకులు మంగళవారం నిత్యావసర సరుకులను ఆమెకు అందించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ప్రెసిడెంట్ ఖాన్
వైస్ ప్రెసిడెంట్ హజీబాయ్, సెక్రటరీ అక్బర్ బాషా, హజీ హమరుల్లా బేగ్, హజీ సాన్వాజ్, షుకూర్ ఖాన్, హజీ యాసిన్, అబ్దుల్, డెంటల్ రఫీ, ఇఫ్రాన్ బాషా, ఫర్వేజ్ బహదూర్ జానీ, ముబారక్, షాన్ భాయ్, రోషన్ బాషా, సయీద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ బాలాజీ, ఏవో రామకృష్ణ, హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావును మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి క్యాంపస్లో ఉన్న పలు సమస్యలు ప్రస్తావించారు. వాటిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. పరిష్కారానికి కృషి చేస్తారని వారికి హామీనిచ్చారు. ఈనాటి వార్తలు ఇంతలో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.